పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పునీత పాదువాపురి అంతోని గారి యొక్క మహోత్సవ వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియా దైవబిడ్లారా, పునీత పాదువాపురి అంతోని గారు 1195లో జన్మించి 1231లో మరణించారు. 36 సంవత్సరాల కాల జీవితం. తను ఒక ధనిక కుటుంబంలో జీవించాడు. మరి తన యొక్క తండ్రి రెవెన్యూ ఆఫీసర్ అయినప్పటికీ ఎల్లప్పుడూ దైవభక్తి ఉండేది. అటువంటి అతడు అన్ని రకాలైన విద్యలు కూడా నేర్చుకున్నాడు. కానీ దైవ ప్రేరణతో పునీత అగస్టిన్ గారి యొక్క సభలో చేరాలని చేరి ఉన్నాడు. మరి ఎప్పుడైతే ఫ్రాన్సిస్కన్ సభలో ఉన్న గురువులు వేదమరణం పొంది ఉన్నారో వారిని చూచి చలించిపోయి, నేను ఆ సభలో చేరి నా రక్షకుడైన క్రీస్తు కోసం వేదమరణం పొందాలి అని చెప్పేసి అతడు ఫ్రాన్సిస్కన్ సభలో చేరాడు. ఈ విధముగా దైవ కృపానుగ్రహాల ద్వారా అతడు దైవ సేవ చేస్తూ ఉండగా తన యొక్క జీవితంలో అనేక అద్భుతాలు జరిగి ఉన్నాయి. అందుకోసమే పునీత పాదువాపురి అంతోని గారిని అద్భుతాల అంతోరి గారు అని పిలుస్తూ ఉంటారు. తన యొక్క అద్భుతాలు అనేకం. దానిలో ముఖ్యమైన 13 అద్భుతాలు. మొదటిది దివ్యసప్రసాదంలో క్రీస్తు భగవంతుడు ఉన్నాడని గాడిద దివ్యసప్రసాదం ముందు మోకరించిన అద్భుతం. రెండవది, ఒక కుర్రవాడు తన తల్లిని కాలుతో తంతే కాలిని నరికేయమంటే నరికేసినప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని అతికించిన గొప్ప అద్భుతకారుడు పునీత పాదువాపురి అంతోని గారు. చిన్నారి పసిబాలుడు వేడి నీటిలో పడి చనిపోతే మళ్ళీ వాటిని బతికించిన వ్యక్తి పునీత పాదువాపురి అంతోని గారు. ఒక తండ్రి పిల్లగాడు పుట్టినప్పుడు అతడు నా కుమారుడు కాదు పసిబాలుడు అని చెప్పినప్పుడు ఆ పసిబాలుడితో మాట్లాడించిన వ్యక్తి పునీత పాదువాపురి అంతోని గారు. చనిపోయిన వ్యక్తిని లేపి న్యాయం తీర్చే విధముగా చేసిన వ్యక్తి పునీత పాదువాపురి అంతోని గారు. పిసినారి గుండె తన యొక్క శరీరంలో కాదు డబ్బులు పెట్టెలో ఉందని నిరూపించిన అద్భుతం. మరి అదే విధముగా చిన్నారి బాలుడు సముద్రంలో మునిగిపోతే ఎదిగో పునీత పాదువాపురి అంతోని గారిని మరి ప్రార్థించినప్పుడు అతడు బ్రతికాడు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం. మృత్యు నుండి పునరుత్థానం చెందిన వ్యక్తి ప్రమాదశాత్తు నీటిలో మునిగిపోయి ఒక చిన్న బాలిక, ఆమె తల్లి ఒక పుణ్యాత్ముడికి చేసిన దీన ప్రార్థన వల్ల మళ్ళీ బ్రతికి ఉంది. మనందరికీ తెలిసిన గొప్ప అద్భుతం, ప్రజలు వినకపోతే చేపలకి దేవుని యొక్క సువార్తను బోధించడం. మరి అదే విధముగా నీరు లేక కరువు కాలంలో ఉన్నప్పుడు అద్భుతమైన నీటి జలాన్ని తాగడానికి ప్రసాదించిన అద్భుతం. మనందరికీ తెలిసిన గొప్ప అద్భుతం, చిన్నారి బాలయేశ్వై ఆ యొక్క పునీత పాదువాపురి అంతోని గారికి గదిలో దర్శనమిచ్చి వారితో పాటు మాట్లాడటం ఒక గొప్ప అద్భుతం. హింసించే భర్త, అతడు కూడా పునీత పాదువాపురి అంతోని గారిని వాళ్ళు ప్రార్థన చేయి ఉండగా హింసాత్మక భర్త పశ్చాత్తాపడి పరివర్తన చెందాలి. భార్య యొక్క విశ్వాస ప్రార్థన. మరి సమాధి వద్ద స్వస్థత, పుణ్యాత్ముని మరణం వల్ల ఎదిగో కుంటి స్త్రీ స్వస్థత పొందిన ఆ యొక్క ఉదాంతాన్ని చూస్తూ ఉంటాం. ఈ విధముగా అనేక అద్భుతాలు చేసిన గొప్ప వ్యక్తి పునీత పాదువాపురి అంతోని గారు. మరి 9వ గ్రెగరీ పోపు గారు ఉన్న సందర్భంలో పునీత అగస్టిను మరి ఫ్రాన్సిస్కన్ సభలో ఆ యొక్క గురుపట్టాభిషేకం జరుగుతూ ఉండగా అక్కడ ప్రసంగం చెప్పే గురువు లేనప్పుడు పునీత పాదువాపురి అంతోని గారికి అవకాశం వస్తే ఆయన చెప్పిన ప్రసంగం ద్వారా అందరూ కూడా ముక్తులైపోయారు. పరలోకం నుంచి దేవదూతలతో మాట్లాడిన విధముగా అతని యొక్క ప్రసంగించాడు. అప్పుడు ఆ యొక్క పోపు గారు అంటారు, ఇదిగో ఈ లోకంలో ఉన్న బైబిల్ అన్ని కూడా సమస్యపోయినా సరే పునీత పాదువాపురి అంతోని గారు మళ్ళీ తిరిగి రాయగలడు అన్న విధముగా చాటి చెప్పారు. ఈ విధముగా పునీత పాదువాపురి అంతోని గారి యొక్క జీవితం ఎన్నెన్నో గొప్ప అద్భుతాలని చేస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా ఒకే సందర్భంలో దైవ కార్యాలు చేసే గొప్ప శక్తి కలిగిన వ్యక్తి పునీత పాదువాపురి అంతోని గారు. క్రీస్తు భగవంతుడు ఈ లోకం నుంచి వీడిపోయిన తర్వాత మరి 1200 సంవత్సరాల తర్వాత చిన్నారి బాలయేసుగా పునీత పాదువాపురి అంతోని గారి యొక్క చేతుల్లో ఉండి ఆడుకోవటం గొప్ప విశేషం. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ప్రభువైన దేవుని యొక్క కృపా అనుగ్రహాల ద్వారా పునీత పాదువాపురి అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు ద్వారా
మనం పోగొట్టుకున్న వస్తువులని తిరిగి పొందుకునే అద్భుత అనుగ్రహాలు ఇచ్చే వ్యక్తి పునీత పాదవపురి అంతోని గారు. ఇదిగో ఆ యొక్క రొట్టెలను పంచడం, పేదల యొక్క ఆకలిని తీర్చడం, అది ప్రతి మంగళవారం ప్రభు అయిన దేవాదేవుడు పునీత పాదవపురి అంతోని గారికి ఇచ్చిన గొప్ప అవకాశం. అతడు మరణించినా సరే తన యొక్క అంత్యక్రియలు మంగళవారం రోజున జరిగాయి కాబట్టి ప్రతి మంగళవారాన్ని పునీత పాదవపురి అంతోని గారికి కథోలిక శ్రీ సభ అంకితం చేసి ఉంది. ఈ విధముగా తన యొక్క మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు ద్వారా అనేక అద్భుతాలు, అనేక గొప్ప కార్యాలు జరుగుతున్నాయని కథోలిక శ్రీ సభ విశ్వసిస్తుంది. అటువంటి విశ్వాసంలో తన యొక్క మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు ద్వారా ప్రభు అయిన దేవాదేవుడు మనందరిని ఆశీర్వదించాలని, తన యొక్క కృపకు పాత్రలను చేయాలని ఈ యొక్క పండుగ రోజున ప్రభు అయిన దేవాదేవుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. పునీత పాదవపురి అంతోని గారి యొక్క ప్రార్థన తోడ్పాటు మనందరూ కూడా ఎల్లకాలం దయచేయమని, ఆ యొక్క భగవంతుడు మనందరిని దీవించమని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన దేవాదేవుడు పునీత పాదవపురి అంతోని గారిని ప్రార్థన చేస్తూ, స్మరణ చేస్తూ ప్రతి మంగళవారం రోజున ఎవరైతే ప్రార్థనలో భాగస్థులు అవుతున్నారో అటువంటి ప్రతి ఒక్కరికి పునీత పాదవపురి అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు నిండుగా దయచేయాలని, మన విశ్వాసం బలపరచబడాలని, తనకున్న విశ్వాస గొప్పతనం మనందరూ కూడా భగవంతుడు దయచేయమని, మనందరి కుటుంబాల్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్యాలు, అస్వస్థతలు ఉన్నాయి. అటువంటి ప్రతీది కూడా పునీత పాదవపురి అంతోని గారు చిన్నారి బాలయేసునైనా క్రీస్తు భగవంతుని చేరుస్తూ మనందరూ కూడా స్వస్థతను మరియు మనకు కావలసిన శాంతి సమాధానం దయచేయమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ వారందరి కుటుంబాలు దేవుని యొక్క కృప అనుగ్రహాల ద్వారా దీవించబడాలి అని మనస్ఫూర్తిగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఈ వాక్యాల ద్వారా మనందరిని ఆశీర్వదించి దైవకృప అనుగ్రహాలతో ముందుకు నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.